అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు ఏకాదశి. అందులో ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మాఘమాసంలో వచ్చే శుక్లపక్షములో ఉన్నటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి. అనగా భీష్ముడు రణరంగంలో పడిపోయిన తర్వాత ఆయనకి ఇచ్ఛా మృత్యువు అనేటువంటి ప్రాప్తి అనేది ఒక వరం ఉంది. కన్న తండ్రి సంతన మహారాజు కొడుకు యొక్క త్యాగానికి సంతసించి, నాయనా, నేను నీకు ఇచ్ఛామృత్యు అనేటి వరాన్ని ఇస్తున్నాను. నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే నీకు మృత్యువు వస్తుంది అని చెప్పి చక్కగా వరమిచ్చారు. ఆ వరం ప్రకారంగా యుద్ధంలో కురుక్షేత్రంలో పడిపోయినటువంటి భీష్మాచారి ఉత్తరాయణంలో ఏకాదశి మాఘమాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఏకాదశి నాడు ఆయన పరమపదించారు. ఏకాదశి నాడు పరమపదిస్తే నేరుగా వైకుంఠానికే చేరుకుంటాము, మరో జన్మ అంటూ ఉండదు అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా భీష్మాచారి యొక్క అత్యంత భీష్మ పితామహుడు అంటారాయన. ఈ పితామహుడు అనే బిరుదు ఎంతో గొప్పది. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి మంచి రోజు ఏకాదశి రోజు శుక్లపక్షంలో, అందులో మాఘమాసంలో, అందులో ఉత్తరాయణంలో మంచి గతిని పొందాలి అనుకున్నాడు. అయితే మనకిక్కడ భీష్మాచారి గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు 2, 3 ముక్కలు చెప్తాను. చాలా మంది భీష్మాచారి యొక్క మృత్యువు రోజు ఏకాదశి నాడు తర్పణం కూడా వదులుతారండి. ఎందుకంటే ఆయన పితామహుడు కాబట్టి. మరి ఆ పితామహుడు సంతోషించాలి, ఆయన ఆశీర్వాదాలు మనకుండాలి, ఆయన మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమగా ఆశీర్వదించాలంటే ఆయనకి తర్పణం వదిలడం చాలా మంది చేస్తూ ఉంటారు ఈ భారతదేశంలో. అది ఒక ముఖ్యమైన విషయం. ఎవరు భీష్మాచారి అని ఈ తరం వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఆయన గంగా పుత్రుడు. సంతన కుమారుడి యొక్క ఆఖరి కొడుకు. అష్టవసువులు అనే వాళ్ళు 8 మంది కూడా గంగాదేవి గర్భంలో జన్మించి ఒకరొకరుగా సముద్రం గంగలో కలిపివేయబడుతున్నారు. అలా ఆఖరి సంతానమైనటువంటి భీష్మాచారిని విద్యాధరుడు అని అప్పట్లో పిలిచేవారు. ఆయన కూడా ఆఖరి రోజున గంగలో పడవేస్తుంటే శంతన మహారాజుకు కోపం వచ్చి గంగని కసురుకుంటాడు. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు మనసుందా? పుట్టిన బిడ్డని పుట్టినట్టుగా గంగలో వదులుస్తున్నావంటే అష్టవసువులకు ఉన్న శాపాన్ని తీర్చడానికి కోసం గంగా అమ్మవారు ఆ విధంగా పుట్టగానే, వాళ్ళు మనుషుగా పుట్టగానే నదిలో కలపడం అనేది జరిగింది. కానీ అష్టమమైనటువంటి గర్భంలో పుట్టినటువంటి ఈ యొక్క విద్యాధరుణ్ణి మాత్రం కాపాడుకుంటాడు శంతన మహారాజు. గంగ ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అది చరిత్ర. ఆ విధంగా పెరిగినటువంటి విద్యాధరుడు తన తండ్రి ఎప్పుడైతే గంగను వదిలేస్తాడో, భార్య వియోగం ఉంటుందో, ఆ సమయంలో అతనికి మహారాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి, హస్తినాపురాన్ని ఏలుతున్నాడు కాబట్టి ఆయన మరో స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ స్త్రీ బోయవాని కుమార్తె. ఆమె పేరు మత్స్యగంధి అని అంటారు. ఆవిడకి వివాహం చేసుకోవాలని చెప్పి సంతన మహారాజు తీర్మానించుకుంటే వాళ్ళు అక్కడ కొన్ని షరతులు పెడతారన్నమాట. ఏం షరతులంటే, నీకు ముందుగానే కొడుకు విద్యాధరుడు అంటే కాబోయే భీష్మాచార్యుడు మీకు కొడుకుగా ఉన్నాడు కదా, అతను ఉండగా నేను మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకు కలిగే సంతానం రాజులు కారు కదా, సేవకులుగానే ఉండిపోవాల్సి ఉంటుంది. అదొకటి. రెండవది, ఎప్పుడైతే ఈ విధంగా తమ రాజ్యం తమ పిల్లలకు రావాలి గాని ముందుగా ఉన్న భీష్మాచార్యుడికి అంటే విద్యాధరుడికి రాకూడదని చెప్పి షరతులు పెడితే, అప్పుడు దానికి ఒప్పుకోకుండా శంతన మహారాజు చాలా దిగులు పడిపోయి, చాలా వైరాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో తండ్రి ఎందుకు అలా ఉన్నాడో తెలుసుకున్నటువంటి విద్యాధరుడు తన తండ్రి కోసం త్యాగం చేయడానికి కోసం ఆ యొక్క బోయవాని కుమార్తెని బోయవాన్ని కలిసి, అమ్మా, నేనే కదా మీకు అడ్డంకి, మీ యొక్క వివాహానికి నేను అడ్డు కాను, నేను రాజ్యాన్ని వదులుకుంటాను, ఆ రాజ్యాన్ని మీ పిల్లలకే ఇవ్వండి అని చక్కగా ఆయన చెప్పినా కూడా వాళ్ళేమంటారంటే బోయలు, లేదు లేదు, నువ్వు ఒప్పుకుంటావు బాగానే ఉంది, నీకు రాజ్యం వద్దన్నావు, కానీ రేపు నీ పిల్లలు రాజ్యం వద్దని అనరని గ్యారంటీ ఏమిటి?
మరి దాయాదుల మధ్య గొడవ రాదని గ్యారెంటీ ఏమిటి అని వాళ్ళ సందేహం చెప్తే, అదా మీ సందేహం, అయితే వివాహమే చేసుకోను అని చెప్పి భీష్మ ప్రతిజ్ఞని ఆయన చేయడం జరుగుతుంది. దేవతలందరూ పైనుంచి పూల వర్షాలు కురిపిస్తారు ఆ యొక్క విద్యాధరుడి యొక్క నిష్టకు. తాను రాజ్యాన్ని ఏలనని, సంతానం కలగదని, అసలు వివాహమే చేసుకోనని చెప్పేసి అంత గొప్ప ప్రతిజ్ఞ చేసినటువంటి మహానుభావుడు. ఆ ప్రతిజ్ఞ చూసి శంతన మహారాజు ఆశ్చర్యపోయి, ఇటువంటి గొప్పవాణ్ణి నేను కన్నందుకు సంతోషంగా ఉందని చెప్పి, నాయనా నువ్వు ఏ రోజు అనుకుంటే ఆ రోజే నీకు మృత్యువు వస్తుందని చెబితే 350 సంవత్సరాలు భీష్మాచార్యుల వారు జీవించి ఉన్నారు. ఇది మహాభారతంలో మనకు తెలియజేస్తున్నారు. అటువంటి భీష్మాచారి ఎన్నో ఎన్నో తరాలు చూశారాయన. తర్వాత శంతన మహారాజు అతని యొక్క రెండవ వివాహము సత్యవతి, ఆమె కలిగిన బిడ్డలు, ఆ బిడ్డల యొక్క రాజ్యాలు, మళ్ళా వాళ్ళకు కలిగిన బిడ్డలు, వాళ్ళ రాజ్యాలు, మళ్ళా వాళ్ళకు కలిగిన బిడ్డలు, ఇలాగా తరాలు తరాలు తరాలుగా కూడా ఆయన అన్ని చూశారు. పంచ పాండవులు కౌరవులను కూడా చూశారు. కురుక్షేత్రంలో పాల్గొన్నారు. మళ్ళీ ఉప పాండవులు కౌరవుల పిల్లలు పంచపాండవులు తాతలు కూడా అయ్యారు. అది కూడా భీష్మాచార్యులు చూశారంటే చూడండి ఎంత పెద్ద జీవితాన్ని ఆయన గడిపారనేది. ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఎన్ని రోజులు బతికామని కాదు, ఎంత బతికామని కాదండి. ఆ బతకడంలో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించడమే గొప్ప. ఈరోజు ఈ ప్రపంచంలో పండితులు చాలా మంది ఉంటారండి. కానీ ఎవరు వాళ్ళని గుర్తించరు. పండితులు నిజంగా పండితులైతే మమ్మల్ని ఎవరన్నా గుర్తించాలి అని ఎవరు కోరుకోరండి. ఎందుకంటే వాళ్ళ జ్ఞానము ఏం చెప్తుందంటే, వాళ్ళు 10 మందిలో కలవరు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అలాగే పొగడ్తలకు, సన్మానాలకు, సత్కారాలకు ఎప్పుడు ఎదురు చూడరండి వాళ్ళు. అటువంటి పండితులు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే అజ్ఞానులు 99% మంది ఉంటారండి. శ్రీకృష్ణుడు అక్కడ అవతారమెత్తి మహాభారతం మొత్తం నడిపిస్తున్నప్పుడు భీష్మాచార్యుడు మాత్రమే ఈయన పరమాత్ముడు వైకుంఠం నుంచి వచ్చినటువంటి మహావిష్ణువు అని గుర్తించాడండి. అందుకే కృష్ణుల వారికి ఎప్పుడు ఆయన పాదాభివందనాలే చేశారండి. శ్రీకృష్ణుడిని ఆయన పరమాత్ముడుగానే మొదటి నుంచి గుర్తించారండి. శిశుపాల వధ గానియండి, ఇంకా ఏదైనా సరే అన్నిటికి కూడా ఆయన ముందుగా హెచ్చరించారు. మీరు ఎవరితో వాదిస్తున్నారు? మీరు ఎవరిని ఏమనుకుంటున్నారో చూడండి. సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారాన్ని మీరు అభిశంసిస్తున్నారని చెప్పి కర్ణుడిని దుష్ట చతుష్టయాలు శకుని, కర్ణ, దుర్యోధన, దుశ్శాసనులు కూడా హెచ్చరించారాయన. ఆఖరికి మహాభారతం మొత్తం జరిగిపోయి యుద్ధం జరిగిన తర్వాత కూడా భీష్మాచార్య ఎప్పుడైతే అంపశయ్య మీద వచ్చేశారో అప్పుడు ధర్మరాజు తాను రాజ్యాన్ని ఏలనని, తనకు రాజ్యం వద్దని చెప్పి వైరాగ్యాన్ని ప్రకటిస్తే, నాయనా నీ ధర్మ సందేహాలని తీర్చడానికి మీ తాతగారు ఇంకా జీవించే ఉన్నారు, అంపశయ్యపై ఉన్నారు, ఆయనతో మీ సందేహాలని తీర్పిస్తా అని చెప్పి కృష్ణ పరమాత్ముడు స్వయంగా ధర్మరాజుని, పంచపాండవుల్ని, వ్యాస మహర్షిని అందరినీ తీసుకొచ్చి భీష్ముడి చుట్టూ కూర్చోబెట్టి భీష్ముడికి మాట్లాడే శక్తిని ఇచ్చి భీష్మాచార్యుల వారు వీళ్ళు అడిగిన ప్రతి సందేహానికి కూడా అన్ని సమాధానాలు ఇచ్చారండి. అందులో భీష్మాచారి అంటాడు, నాయనా మీ సందేహాలు ఏదైనా సరే నివృత్తి చేయడానికే పరమాత్ముడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు అని చెప్పి ఆ రోజు ధారాళంగా మాట్లాడారండి ఆయన. భీష్మాచార్యుడు విన్న ప్రశ్నలు ఏంటంటే, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం స్వంతః కం కమర్చంతః ప్రాప్నునాశుభం కో ధర్మ సర్వధర్మాణం ధర్మో దిగతమః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాథ్ అని చెప్పేసి 6 ప్రశ్నలు ఆయన అందులో చెప్పడం జరిగింది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా, నాయన ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం ఏమిటి, భగవంతుడిలోకెల్లా గొప్ప భగవంతుడు ఎవడు, ఆ భగవంతుని ఏ విధంగా పూజించాలి అని చెప్పి మహావిష్ణువు యొక్క అవతారంలో ఉన్న కృష్ణుణ్ణి చూస్తూ ఈయనని 1000 నామాలతో పూజించాలయ్యా అని చెప్పి విష్ణు సహస్రనామాన్ని మనకు అందించారన్నమాట. ఆ రోజుల్లో నకుల సహదేవులందరూ కూడా మహాపండితులు. నకులుడైతే ఒక్కసారి వింటే జీవితంలో మర్చిపోడు ఏ చిన్న పదమైనా సరే. అతనే చివరి కంటా కూడా మనకు ఈ మహావిష్ణు సహస్రనామాన్ని అందించారు, వ్యాసుడు రచించాడు అని చెప్పి చక్కగా మనకు తెలియజేస్తున్నారన్నమాట ఈ విష్ణు సహస్రనామంలో. అయితే భీష్మ యొక్క ఈరోజు ఏకాదశి నాడు ఆయన పరమాత్మలో కలిసిన రాజున మనం ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాన్ని చక్కగా చదువుతూ భగవంతుడి యొక్క మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఏకాదశి నాడు ఉపవాసాలు ఉంటూ స్వామికి ఇష్టమైనటువంటి పెసరపప్పుతో కూడినటువంటి పొంగలిని నైవేద్యం చేస్తూ చక్కటి అలంకారాలు ధూప దీపాలతో చక్కగా చేసి మహావిష్ణువు యొక్క సహస్రనామాన్ని
ఎన్ని మార్లు చదివినా అంత మంచిది అని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. ఈ విధంగా విష్ణు సహస్రనామాన్ని చదువుతూ, మహావిష్ణువు నామాన్ని మర్చిపోకుండా ఉంటూ, భీష్ముడాచారికి, భీష్మ పితామహుడికి తర్పణాలు వదలడం కూడా చాలా శ్రేష్టమని చెప్పేసి ఈనాటి విశేషాన్ని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఆ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ, మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్యంగార్.